ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అతులితబలధామం స్వర్ణశైలాపదేయం ధనుజనావన కృష్ణానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరానమదీశం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనము ధనిష్ఠా నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ధనిష్ఠా నక్షత్రం వారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే హనుమంతు ఆరాధన చేయాలి. మనం ప్రతి గ్రామంలో కూడా హనుమంతుని ఆలయం కనపడుతూనే ఉంటుంది. అతని గ్రామ రక్షకుడిగా ప్రతి ఒక్కరు కూడా హనుమంతు ఆలయాన్ని కడుతూ ఉంటారు. రాముల వారు మరి రామాయణ ఘట్టం పూర్తయిన తర్వాత మరి ఈ లోకాన్ని ఈ యొక్క మానవుల్ని రక్షించేవారు ఎవరు అనేటువంటి భావనతో చూస్తే చిరంజీవి అయినటువంటి ఆ హనుమంతుడే రక్షిస్తాడనేటువంటి భావనతోటి ఋషులు చెప్తూ ఉంటారు. ప్రతి గ్రామంలోని కూడా హనుమంతు ఆలయం లేనటువంటి ఆలయం ఉండదు. ఏ విష్ణు ఆలయానికి వెళ్ళినా కూడా గరుత్మంది ఆలయంతో పాలంగా హనుమంతు ఆలయం కూడా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేకించి హనుమంతు ఆలయం ఉంటుంది. రామాలయంలో ఖచ్చితంగా హనుమంతు ఆలయం ఉంటుంది. ఇలాగ ప్రతి గ్రామంలో కూడా హనుమంతు ఆలయం అనేది ఉంటూ ఉంది. యావత్ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా హనుమంతుని ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ధనిష్ఠా నక్షత్రాన్ని పుట్టినటువంటి వారు ప్రతి శనివారం, ప్రతి మంగళవారం, ఈ 2 వారాలు ఏదో ఒక వారాన్ని మీరు ఎంచుకోండి. ఆ స్వామివారి యొక్క సందర్శన చేయండి. విద్యార్థులు మీకు విద్యాబుద్ధులు బాగా పెరగాలి అన్నట్లయితే, ధారణ శక్తి పెరగాలన్నట్లయితే ఆంజనేయస్వామి దేవాలయానికి మీరు వెళ్ళి ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఏదో ఒక రోజు మీరే ఎంచుకుని శుచిగా స్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలతోటి ధరించి చక్కగా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి మరి మొక్కి 12 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అర్చన చేయించుకుని మీకు విద్యా అభివృద్ధి కావాలి, నాకు ధారణ శక్తి కావాలి అనేటువంటి విధానంతో మీరు ప్రదక్షిణ చేసి ఆ స్వామివారి దగ్గర అర్చన చేయించుకోండి. చక్కగా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మీకు ధారణ శక్తి కలుగుతుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా మీరు కుటుంబంలోని చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. లేకపోతే ఆ కుటుంబంలో ఏమిటో పూర్వ జన్మలో అక్కడ ఉన్నటువంటి ఆత్మలు కానీ భూతపేత పిశాచ గణాలు కానీ మన గృహంలోకి ప్రవేశించినట్లయితే పీడ గృహంలాగా కనపడుతూ ఉంటుంది. అటువంటి గృహంలో ఉన్నటువంటి వారు కానీ అటువంటి బాధలతోటి ఎప్పుడు నిరంతరం ఏదో బాధతోటి మీరు ఉన్నటువంటి వారు కానీ ఆ ఆంజనేయ స్వామి యొక్క పటాన్ని తెచ్చుకోండి. చక్కగా ఆంజనేయ స్వామి పటాన్ని తెచ్చుకొని ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఆ స్వామివారికి ప్రత్యేకించి పూజ చేసి అష్టోత్తర శతనామాలతోటి చక్కగా మరి ధూపం వేసి ఆయనకి ప్రీతికరమైన పదార్థాలు అప్పాలు అని ఉంటాయి. అప్పాలు ఆ పిండితో తయారు చేసినటువంటి స్వీట్ అప్పాలు నైవేద్యంగా పెట్టండి. లేదా వడలు, చిట్టి వడలు, అలాగే ఆంధ్ర వాళ్ళు అయితే గారెలు అంటారు, ఆ చిట్టి గారెలు నైవేద్యంగా పెట్టండి. ఈ పెట్టినటువంటి పదార్థాలు మీరు 10 మందికి పంచిపెట్టండి. ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ మీ గృహంలో మీకు అనుకూలమైనటువంటి వారాన్ని ఎంచుకుని ఆ స్వామివారికి అప్పాలు కానీ ఆ యొక్క గారెలు లేదా బూరెలు అవి నివేదన చేసి ఈ విధంగా స్వామివారికి మీరు మరి నివేదన చేసినటువంటి పదార్థాలు బయట ఉన్నటువంటి మరి పిల్ల పెద్ద అందరికీ కూడా మీరు పంచిపెట్టి ఆ పదార్థాన్ని చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ గృహంలో అశాంతి కానీ అంతా కూడా నశించిపోతుంది చక్కగా. అదేవిధంగా ఆ స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటిది తమలపాకు. ఆ యొక్క తమలపాకుని కూడా స్వామివారికి మీరు ఇవ్వచ్చు. మీరు ప్రతి మంగళవారం కూడా మీ గుమ్మానికి 13 తమలపాకులు సింధూరం బొట్టు పెట్టి ఒక ఎర్రటి దారానికి గుచ్చి తోరణంగా కట్టండి. లేదా అలాగే విధంగా శనివారం రోజైనా పర్వాలేదు. ఇలాగ మీరు 18 వారాలు చేయండి. చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి
ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా మీరు పెద్దలు, పిన్నలు, వ్యాపారస్తులు, ధనిష్ట నక్షత్రాన్ని పుట్టినవారు వ్యాపారస్తులైతే ఆ వ్యాపార స్థలంలోని స్వామివారు శాంత స్వరూపంగా ఉన్నటువంటి ఒక పటాన్ని తీసుకుని ఆ పటానికి చక్కగా పుష్పమాలేసి మరి ఆయనకి ప్రీతికర పదార్థం 2 తమలపాకులు, అరటిపండు, అలాగే మరి ఒక బెల్లం ముక్కో ఏదోటి ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారికి రోజు కూడా మీరు చేయండి. ఇలాగా కాస్త 2 తమలపాకులు పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టిన ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు ఇలాగా మీ వ్యాపార స్థలంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పటం పెట్టి అక్కడ పూజ చేస్తూ ఉండండి. మీ ధనిష్ట నక్షత్రం వారు చక్కగా మీరు ఆ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎటువంటి సందేహం లేదు. మీరు ఆచరించండి. ముందు విశ్వాసంతో నేను ఈ పూజ చేస్తున్నాను, నాకు ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మనస్సు శుద్ధితోటి ఆ స్వామివారిని అర్చించండి, సేవించండి. ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకా సాలీసా పారాయణం చేయగలిగితే సాలీసా పారాయణం కూడా చేయండి. ఆ స్వామివారి అనుగ్రహం త్వరగా మీకు కలుగుతుందని చెప్పవచ్చు. మీ విధంగా ఎవరైతే ఆ యొక్క ధనిష్ట నక్షత్రం వారు, నామతా ధనిష్ట నక్షత్రం వారైనా సరే ఈ యొక్క హనుమంతుని పూజించి సేవించి ఆ యొక్క హనుమంతుని యొక్క అనుగ్రహం పొంది మీరు సకలైశ్వర్య భోగభాగ్యాలు పొంది అనుభవించి ఆనందిస్తారని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి రక్షించి కాపాడాలని చెప్పేసి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.